నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 48 మంది కౌన్సిలర్లలో 41 మంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా 5 నిలబడ్డారు. ఓటింగ్లో 2 సభ్యులు పాల్గొనలేదు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు? కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఎంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించేసి మొత్తం 48 మంది కౌన్సిలర్స్ ఉండగా దీంట్లో ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానము చైర్మన్గా ఉన్నటువంటి సైద్ రెడ్డికి వ్యతిరేకంగా 41 మంది ఓటు వేసిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా 5 సంబంధించేసి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మాత్రము సైద్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 2 సభ్యులు మాత్రము ఓటింగ్ మాత్రం దూరంగా ఉండడం జరిగింది. ఉన్నటువంటి మొత్తం 48 కౌన్సిలర్ సభ్యులకు గాను 41 మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించేసి పూర్తిగా ప్రెజెంట్గా కూడా గెజిట్ కూడా విడుదల చేసిన సందర్భం అయింది. లోపల మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ చైర్మన్గా ఎవరిని ఎన్నుకుంటారనే విషయం ఈ తతంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడ కొనసాగుతూ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ రోజు ఉన్నటువంటి 48 మంది 48 మంది కౌన్సిలర్ సభ్యులకు గాను 41 మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం మాత్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించేసి ఎప్పుడైతే దరఖాస్తు కలెక్టర్ పెట్టిందో ఆ తర్వాత ఆ 34 మంది కౌన్సిలర్స్తో ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ రోజు ఓటింగ్కి వచ్చే వరకు దాదాపు 41 మంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఓటు వేసిన సందర్భం. దీంట్లో 34 మంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 20 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి 14 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా మరో 5 కూడా కౌన్సిలర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన సందర్భం అయితే ఉండడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే 41 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ యొక్క నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మాత్రం కైవసం చేసుకుని చెప్పవచ్చు. మొత్తంగా అంటే మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి 5 సభ్యులు మాత్రమే వారికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మిగతా 2 ఒక బీజేపీకి సంబంధించిన అభ్యర్థి, మరి అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించేసి అసమ్మతి నేతగా ఉన్నటువంటి పిల్లి రామరాజు యాదవ్ కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. కేవలం 46 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. ఆ 46 మందిలో 41 మంది కాంగ్రెస్ పార్టీకి, 5 బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ మాత్రము నల్గొండ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుందని చెప్పవచ్చు. రాధిక, థ్యాంక్ యూ పుల్లారావు.